నిజం సినిమాలో మురళీమోహన్ గారి గొడవ ఆయనను అంటే కొంత పార్ట్ తీసారా మొత్తం తీసాకనా? కొంత పార్ట్ తీసాక తన్ని క్లైమాక్స్ తీయలేదండి, 90% తీసాను. తీసాక అంటే ఆ క్యారెక్టర్ సెకండ్ హాఫ్లో వస్తుంది. ఓకే, అంటే ఆల్మోస్ట్ ఒక 70% తీసారు, ఆయనతో షూట్ చేశారు. అంత షూట్ చేశాక ఒక సీనియర్ ఆర్టిస్ట్ని అలా ఎలా తీసేశారు? అంటే మీకు అంటే పోనీ మురళీమోహన్ గారు ఏమైనా కొత్త నటుడు అంటే కాదు, అంతమంది మనకు పుట్టినప్పటి నుంచి ఆయన నటన ఏంటో మనం చూస్తున్నాం. ఇంత 70% తీసి అప్పటి నుంచి చూసి మళ్ళీ మీరు 70% సినిమా తీసి అప్పుడు కానీ మీరు రియలైజ్ కాలేదా ఆయన నటన ఏంటన్నది? ఎందుకు తీయాల్సి వచ్చింది? మళ్ళీ ఎడిట్ చేసి చూసుకున్నాక ఆయన బాడీ టైమింగ్, ఆయన డైలాగ్ టైమింగ్, సినిమా టైమింగ్కి తేడా కొట్టింది. ఓకే, అంటే బిఫోర్ దట్ సీన్స్ చూసుకోలేదు మీరు? ఎడిట్ చేసుకున్నాక చూసాం. ఓకే, చూసినాక ఇది కరెక్ట్ కాదు, ఈయనకి మిస్కాస్ట్ చేసాం, ఇది కాకుండా ఇంకెవరన్నా ఉంటే బెటరు, శ్రీహరి గారు లాంటి వాళ్ళు ఉంటే బాగుంటుంది అనుకుని శ్రీహరి గారి దగ్గరికి వెళ్ళాం. ఆయన కాదని వాళ్ళ కో బ్రదర్ ఇలా ఉన్నాడు ప్రకాష్ రాజ్, ఆయన్ని చెప్పాడు. సో ఆయన్ని పెట్టాం అనమాట. దానికి మురళీమోహన్ గారు ఫీల్ అయ్యారు. ఇది ఒకప్పుడు 50 lakhs ఏదో ఏమంటారు గుడి కట్టమని కేసు వేసారు అనమాట. ఓకే, కేసు అప్పుడు పెద్దలందరూ కూర్చుని తీర్పిచ్చారు. ఓకే, 50 lakhs 50 లక్షలు అడిగారు ఆయన. ఓకే, నన్ను తీసేశారు కాబట్టి నన్నే పెట్టుకోవాలి, ఆయన డిమాండ్ ఏంటంటే నన్నే పెట్టాలి, నాతోనే తీయాలి, కాదు కూడదంటే 50 లక్షలు కాంపెన్సేషన్ కావాలి, నాకొద్దు, ఫిల్మ్ నగర్ దేవస్థానానికి ఇచ్చేయండి అని పెట్టారు. ఓకే, నేనేంటి అని అంటే యాజ్ ఎ క్రియేటర్ నాకున్న హక్కు ఏంటి, నేను మిమ్మల్ని పెట్టి సినిమా తీసా, మొత్తం చూసుకున్నా, మీ రెమ్యునరేషన్ మీకు ఇచ్చేసా, తర్వాత నేను ఇంకోటి పెట్టి తీసుకుంటా. అది నచ్చలా, మళ్ళీ తీసి పెట్టుకుంటా, నాకు దురద ఎక్కువ, నాకు డబ్బులు ఎక్కువ ఉన్నాయి, మీకేంటి ప్రాబ్లం అంటే. ఇది కాకుండా పర్సనల్గా తీసుకున్నారు. పర్సనల్గా తీసేటప్పుడు ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది, ఎక్కువ ఫీల్ అవుతారు. నేనేంటి అంటే పర్సనల్గా కాదు, సినిమా ఇంపార్టెంట్, సినిమాకి ఏది ప్లస్ అవుతుంది ఏది కాదు. కాబట్టి ఫైనల్గా నేను గుడికి ఆల్రెడీ 3 లక్షలు ఇస్తానని చెప్పున్నా, ఈయనకి 2 లక్షలు రెమ్యునరేషన్ అనుకున్నా, 5 గుడికి ఇచ్చేయమన్నారు, గుడికి ఇచ్చేసాను. అప్పుడు కూడా ఏదో తేడా జరిగిందని విన్నాను, మీ పేరు తీసేసి మళ్ళీ హీరో రామ్ చరణ్ తేజ పేరు పెట్టారని. గుళ్ళో మార్చుకున్నారు పేరు. ఏంటి అదేంటి మళ్ళీ కాంట్రవర్సీ? నేను కాంట్రవర్సీ చేయలేదు, ఇంకా నా పేరు తీశారు గుడిలోంచి. గుడి మేనేజ్మెంట్ అంతా కలిసి డబ్బులు నా దగ్గర తీసుకున్నారు, నా పేరు తీసేసి ఇంకెవరిదో పెట్టుకున్నారు. అక్కడ మీరేం రియాక్ట్ కాలేదా మరి? ఇంకా అవలా, ఇప్పుడు అవుతా వచ్చేపట్లు కొన్ని రోజుల్లో, పోనీలేని వదిలేసాను. ఎవరా హీరో? హీరోది తప్పేం కాదండి. మామూలుగా ఇండస్ట్రీలో ఏంటంటే నాకు మీ డేట్లు కావాలనుకోండి, నేను మిమ్మల్ని ప్రే చేయడం కోసం వేరే వాళ్ళని హర్ట్ చేసేస్తుంటాం. ఆ మేనేజ్మెంట్లో జరిగింది, హీరోది ఏం తప్పలేదు, ఓకే, మిగతా వాళ్ళది. మామూలుగా భజన్ బ్యాచ్ ఉంటారు కదా, వాళ్ళది తప్ప. అక్కడ వేసిన హీరో పేరు ఎవరిదని? మీ పేరు తీసేసి హీరోది తప్పు కానప్పుడు మనం ఆయన పేరు ఎందుకు చెప్పటం? సినిమా రిలీజ్ అవ్వగానే మార్నింగ్ షో అవ్వగానే రేటింగ్లు ఇస్తున్నారు. మేము తీసే పొడిచేసే సినిమాలు, ఎరగ తీసే సినిమాలు, మేము తీసిన అవతార్లు, ఇంటర్స్టెల్లార్లు ఆ టైప్లో నేను చెప్పట్లేదు. మాకున్న బ్రెయిన్కి, మా యావరేజ్ బ్రెయిన్కి మా యావరేజ్ సినిమాలే మేము తీస్తున్నాం. మీరేం చేస్తున్నారు? చాలామంది వెబ్సైట్లు నడిచేది సినిమాల మీద. సినిమా వాళ్ళ ఫోటోలు కావాలి, సినిమా వాళ్ళ ఇంటర్వ్యూలు కావాలి, సినిమా వాళ్ళ ట్రైలర్లు కావాలి, సినిమా వాళ్ళ యాడ్లు కూడా కావాలి. ఇవన్నీ ఓకే. మరి నువ్వు మార్నింగ్ షో అవ్వంగానే టప పెట్టేసి సినిమాని చంపేస్తుంటే మాకు కలెక్షన్ రాకపోతే మేము సినిమాలు ఎప్పుడు తీస్తాం?